దొంగోన్ చేతికి తాళాలు ఇస్తే దొరోనింటికి కన్నం పెట్టిండట. కొంతమంది దొంగల పనితనం చూస్తుంటే గట్లే అనిపిస్తుంటది. ఏల్కు తెలవకుండా ఉంగరం మాయం చేస్తుంటారు. అగో అసొంటి ఈకమత గల ఓ దొంగోని ముచ్చట పట్టుకొచ్చినా ఇంతకు ఎవడా దొంగ, ఏం చేసిండు, ఎంత ఈకమత్తోని దొంగతనాలు చేసిండు అనేటిదంతా తెలవాలంటే గీ వార్త చూడుర్రి ఎరకైతుంది. దొంగని కావలి పెడితే పటేలు గడ్డం పోతం పెట్టిండట. ఆగో అయితేనే ఉన్నది గీ ముచ్చట కూడా. అవు ఇగో గీడ నల్లంగి దొడుక్కొని ముఖం కనపడకుండా నల్ల ముసుగు కట్టుకొని నేల సూపులు చూసుకుంటా నిలబడ్డాడు చూసిరా. ఇగో గీ ఇగిరంగల్లోని ముచ్చటే ఇప్పటిదానిక చెప్పింది. దీని పేరు రాజేషు. మనోడు చేసే ఉద్దరకం ఏందయ్యా అంటే దినం గాలి మోటార్లు ఎక్కి సంఖ సంచులు మాయం చేస్తాడట. అంటే విమానాలలో దొంగతనాలు చేస్తాడు అన్నట్టు. ఇట్ట దినం ఆడికేంచి ఈడికి, ఈడికేంచి ఆడికి విమానాలు ఎక్కి తిరుగుతాడట. గట్ల ఎక్కే కాడ దిగే కాడ ఎవరినో ఒకలను చూడడం, సంచుల్లో ఎంతుందో కనిపెట్టడం, దాని మీద కన్నెయ్యడం, అటంక కమాయించడం. ఇగో గిదే మనోని పనితనం. అట్టకి నడుమ హైదరాబాద్ కెంచి ఢిల్లీకి వెళ్ళబోయేటి ఒక ఆమె సంఖ సంచలంగా 7 లక్షల ఇలువ గల్ల బంగారం సొమ్ములు పోయిందని పోలీసు వాళ్లకు ఫిర్యాదు అయిందట. అంతకంటే ముందుగాల ఇంకొక ఆమె 20 లక్షల ఇలువ గల్ల సొమ్ములు పోయినాయని ఫిర్యాదు చేసిందట. ఇట్ట అన్నిటిని ఒక కాడేసి దెవలాడితే బుడ్డ కెమెరాలలో మనోని ముఖం బయటపడ్డది. ఇక గియన్నికి ఇగ్రవంతుడే చేసి ఉండొచ్చని పట్టుకొచ్చి వాళ్ళ తరీకలు వాళ్ళు అరుచుకునేటాళ్లకు అసలు కథ అంతా గక్కిండట కాక. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే 100 రోజుల్లో 200 విమానాలు ఎక్కి తిరిగిండట. అంటే దినం 2 విమానాలు ఎక్కి తిరిగిండు అన్నట్టే. ఎంతమందిని ముంచిండో ఇట్ట ఎంతమంది కడుపు కొట్టిండో గాని మనోని జల్సాలు మాత్రం మామూలుగా లేవు. ఏదైతే గాని ఈ నడుమ భలే అప్డేట్ దొంగలు తయారయ్యి రబ్బా దునియా మీద. ముఖాలకు నల్ల ముసుగులు వేసుకొని మనిషి కనపడకుండా నడి మధ్య చేతులు కాళ్లకు చేతులకు నూనె రాసుకొని తాళాలు వలగొట్టి దొంగతనాలు చేసిన దొంగలను చూసినాం. బస్సుల్లో రైళ్లల్లో బండ్ల మీద పోయేటోళ్ళ కాడ జేబులు కొట్టేసే దొంగల్ని చూసినాం. గాని ఇటువంటి విమానాల మీద తిరుగుకుంటూ దొంగతనాలు చేసేటి దొంగని ఇప్పుడే చూస్తున్నాం అనుకుంటున్నారట చాలా మంది దానక.